వెబ్ సిరీసెస్ వస్తున్నాయి. యా హాట్‌స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ చేస్తున్నా, కొన్ని సిరీస్ అయితే చేస్తున్నా, మంచి ప్రొడక్షన్స్ లోనే చేస్తున్నా. సో చూడాలి. చూడాలంటావా? యా ఎలా బయటకు వచ్చాక రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ టీవీ సీరియల్ యాక్టర్స్, దాన్ని అక్కడ నుంచి వచ్చేసరికి జబర్దస్త్ అందరూ, కానీ ఎక్కువ మంది మిమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్ నిన్ను నిన్ను గుర్తుపడుతూ ఉన్న అందరూ జబర్దస్త్ అనే ఒక షో. ఇప్పుడు చూస్తే జబర్దస్త్ ఐశ్వర్య కదా అంటారు. అవునవునవును. సో నీకు ఏది అంటే బేసిక్గా ఏంటంటే అది నీకు ఈజ్ దట్ సంథింగ్ లైక్ నీ స్థాయిని కొంచెం తగ్గించేదా? లేదు సి, నేను ఒకటైతే చెప్తాను, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోవద్దు. అండ్ ఓకే, జనాలు ఇప్పుడు కొంతమంది ఉన్నారు సీరియల్స్, ఇప్పుడు నేను సపోజ్ వేరే సిటీస్కి వెళ్ళినా, ఇండియాలో విలేజెస్కి వెళ్తే విలేజెస్ వాళ్ళు ఎక్కువ సీరియల్స్ నుంచి కూడా గుర్తుపడతారు. సో దట్ ఐ రెస్పెక్ట్. ఎవరైతే జబర్దస్త్ చూస్తారో ఆ ఫ్యాన్స్కి నేను అలా తెలుసు కాబట్టి అది కూడా రెస్పెక్ట్ చేస్తాను. అలాగే సినిమా ఫ్యాన్స్కి మూవీస్ ద్వారా తెలుసు, అలా కూడా రెస్పెక్ట్ చేస్తాను. సో పర్టికులర్గా ఇలా పిలిచారు అని ఏం లేదు, ప్రేమతో ఎలా పిలిచినా ఐఎమ్ ఫైన్. సో ఆన్ ద అదర్ సైడ్ ఏం చెప్తున్నావు అంటే ఏదైనా పని మంచిగా జెన్యూన్ గా అనిపిస్తే చేస్తావు. ఇట్స్ చిన్నదా పెద్దదా ఏం లేదు, అది ఇట్ విల్ బ్రింగ్ యు డౌన్. డెబ్యూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వచ్చిన నా దగ్గరికి, స్టోరీ బాగుంటే ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ నేను చేస్తాను, అలా ఏం లేదు. సో నథింగ్ టు లైక్ ఇలా ఐఎమ్ ఓపెన్ ఫర్ వర్క్. ఈవెన్ లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, రేపు ఒక మంచి మూవీ హిట్ అయ్యి ఎంత ఫేమ్ ఉన్నా మళ్ళీ తర్వాత రోజు నెక్స్ట్ రోజు జబర్దస్త్ గెస్ట్ గా రమ్మన్నా యు ఆర్ రెడీ టు గో. యా ఐ విల్ గో. యా అండ్ ఇఫ్ ఒక స్కిట్ లో యాక్షన్, జబర్దస్త్ ఇస్ always my family and also Sridevi drama company on the other side. Yeah mostly people ki dancing అదంతా చూడాలి అంటే జబర్దస్త్ కంటే శ్రీదేవి ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. సో వాళ్ళకి కూడా అండ్ బేసిక్గా ఏంటంటే స్క్రీన్ ముందు ఇప్పుడు ఓకే ఐశ్వర్య అండ్ మామూలుగా చూస్తున్నప్పుడు అందరికి ఏముంటుంది, ఓకే షీఈస్ వెరీ లక్కీ, అసలు మామూలు కూడా కాదు, స్క్రీన్ మంచిగా మూవీస్లో యాక్ట్ చేస్తుంది అండ్ అందంగా బబ్లీగా ఉంటుంది అనుకుంటారు. బట్ దాని వెనక ఎన్నో ఎఫర్ట్స్ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ చాలా ఒక అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేయాలంటేనే ఇట్స్ నాట్ ఈజీ. సి, అబ్బాయిల్ని నేను తక్కువ ఏం చేయట్లేదు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, బట్ అబ్బాయి కంటే అమ్మాయి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ముందు చెప్పినట్లు. సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ దాటుకుని రావాలి. యూ షుడ్ బి సో స్ట్రాంగ్. నువ్వు ఎంత ఇన్నర్గా చైల్డ్ అయినా సెన్సిటివ్ అయినా యూ షుడ్ బి స్ట్రాంగ్ అవుట్ సైడ్. సో ముఖం మీద చెప్పేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ థింగ్ అది దాచుకుని ఇలా అన్నారు అని స్టార్టింగ్ నేను కూడా బాధపడేదాన్ని, కానీ అరే ఆపర్చునిటీస్ ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది, వేరే వేలోకి వెళ్ళిపోతుంది, ఐ షుడ్ స్టాప్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ లేదు, వన్స్ దిగాము అంటే ఇంకా వెళ్ళాలంతే, అది ఫ్లోట్ అవుతూనే ఉండాలి కానీ ఎక్కడ స్టాప్ అవ్వద్దు అని అంతే.